లైవ్ షోకి స్వాగతం. ముందుగా అతిథుల పరిచయం. శ్రీమతి బండి పుణ్యశీల గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, ఆ పార్టీ అధికార ప్రతినిధి. శ్రీ మురళీ గారు, సిపిఎం సీనియర్ నేత, సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు. పుణ్యశీల గారు చెప్పండి, మీరేమంటారు? ఒక వైఎస్ఆర్ పార్టీ నాయకురాలుగానే కాకుండా, ఏపీఏఈడిసి మాజీ చైర్మన్గానే కాకుండా, అధికార ప్రతినిధిగానే కాకుండా, ఒక మహిళగా మీరు చంద్రబాబు గారు చేసిన ఈ ప్రకటనని ఏ మేరకు స్వాగతిస్తారు? చంద్రబాబు గారు హామీలని ఏ మేరకు నమ్ముతారు? నాకు గుర్తున్నంతవరకు గతంలో ఆడపిల్ల పుడితే ఇంత డిపాజిట్ చేస్తానని కూడా చెప్పినట్టు గుర్తు. మరి చంద్రబాబు గారు అనుకుంటే, ఇఫ్ ఐఎమ్ రాంగ్ ఐఎమ్ సారీ, బట్ అదైతే అమలు జరగలేదని ఆ రోజుల్లో విమర్శ వచ్చేది. మరి అలాంటప్పుడు ఇప్పుడు ఆడబిడ్డని ఇదే ఇవ్వలేదు కదా. ఇప్పుడు ఈయన 1000 రూపాయలు ఇస్తానంటున్నారు. పిల్లకి 1000, ప్రతి బిడ్డకి 1000 రూపాయల, లేకపోతే ముగ్గురు పిల్లల కంటే 1000 రూపాయలు నాకు అవగాహన కాలేదు. కానీ బట్ ఓవరాల్గా దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అసలు ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొన్న సమస్య నిరుద్యోగ సమస్య, వలసల, లేక పిల్లలు కనడం తక్కువ అవటమా? నమస్తే సార్. నమస్తే. సాక్షి వ్యూవర్స్కి కూడా నా నమస్తే, ప్యానలిస్టుల గారికి నా నమస్తే. సార్, అసలు చంద్రబాబు నాయుడు గారి మాటలు, ఏ మాటలు మనం నిజంగా నమ్మాలో పెద్దలు మీకు నేను చెప్పాల్సినటువంటి అవసరం లేదు. మేనిఫెస్టోలో సూపర్ 6లో భాగంగా ఇప్పటికీ నిరుద్యోగ భృతి అనేది ఇవ్వలేదు, అలాగే ఆడబిడ్డ నిధి కూడా ఇవ్వడం జరగలేదు. అలాంటిది ఇప్పుడు ఎలా ఈయన మళ్ళీ ఇంకొక ముగ్గురిని కనండి, ప్రతిదీ కూడా నేను ఇస్తాను, ఒక్కొక్కళ్ళకి 1000 రూపాయలు చొప్పున ప్రోత్సాహకాలు ఇస్తాను అని మాట్లాడటం నిజంగా చాలా హాస్యాస్పదంగా ఉంటుంది సార్. వినడానికి కూడా చాలా ఎంబారసింగ్ గా ఉంది ఉన్నట్టు. ఎందుకంటే ఆయన గారు ఒక బిడ్డనే కన్నాడు, ఆ బిడ్డ ఇంకొక బిడ్డని మాత్రమే కన్నాడు. ఒకసారి స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు కదా సార్, ఏదో సందర్భంలో నీ 500 కోట్లు నాకెందుకు, నేను 1,00,000 కోట్లు నా ఆస్తి అని చెప్పని ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికే ఒక్కొక్క వారసుడైతే, మరి రాష్ట్ర ప్రజలు ఈ రోజుకి కూడా బిలో పావర్టీ లైన్లో కొన్ని లక్షల మంది ఆంధ్రప్రదేశ్లో ఉంటే, మరి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో వాళ్ళ యొక్క పరిస్థితి కొంత మెరుగుపడి కాస్త ఉన్నతంగా అడుగు వేసే టైంకి మళ్ళీ ఆంధ్ర రాష్ట్రానికి దరిద్రం పట్టినట్టుగా ఈ కూటమి వాళ్ళు ఉన్నవి లేనివి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో, పథకాలు ఏవైతే ఉన్నాయో వాటికి రెట్టింపిస్తాను అని అందరికీ నమ్మబలికి జగన్మోహన్ రెడ్డి గారిని ఒక బూచిలా చూపించి, ఈ భూ సర్వే కూడా ఆయన మీద ఒక ప్రాపగాండలాగా చేసి ఉన్నవి లేనివి చెప్పి ఈ రోజున అధికారంలో కూర్చున్నాడు సార్. మీరన్నట్టు చాలా మంది ఇక్కడికి వలసలు రావడం వల్ల నిరుద్యోగ సమస్య తలెత్తుతుందేమో గానీ సార్, ఈయన చెప్పినట్టుగా జనాభాకి వచ్చినటువంటి ఇబ్బంది ఏమీ లేదు సార్. ఒకప్పుడు ఎస్ సార్, ఆ రకంగా ఇబ్బంది వస్తోందేమో తప్ప, వలసలు వెళ్లడం వల్ల నిరుద్యోగ సమస్య కావచ్చు, జనాభా తగ్గడం కావచ్చు, అలా ఏమన్నా జరుగుతోందో తప్ప. ఎందుకంటే ఈయన కరెక్ట్ గా పనిచేస్తే, ఉద్యోగస్తులకి అవకాశాలు కల్పిస్తే, ఇప్పుడు పరిశ్రమలు సైతం కూడా ఇప్పుడు మనం 2-3 రోజుల క్రితం చూసాం సార్, ఈయన 99 పైసలకే మరి స్థలాలు ఇస్తానని చెప్పినప్పటికీ కూడా మేము విత్డ్రా అవుతున్నాము, నువ్వు ఇచ్చేటటువంటి ఏ ఫెసిలిటీస్ కూడా మాకు అక్కర్లేదు అని 4 కంపెనీలు వెనక్కి వెళ్లిపోవటం ఇందుకు తార్కాణం కాదా అని నేను అడుగుతా ఉన్నా. ఇప్పుడు ఎంత వలస వెళ్లిపోయినా కూడా అసలు ఆడబిడ్డ నిధికి నాకు తెలిసి 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల లోపు ప్రతి ఒక్కరికి కూడా ఇస్తానని చెప్పాడు. సుమారు 1 కోటి పైగా ఉన్నటువంటి మహిళలకి మరి P4 విధానం అంటూ తీసుకొచ్చి లిటరల్లీ 10 లక్షల మందికి కూడా సహాయం చేయనటువంటి వ్యక్తి ఏ రకంగా ప్రతి ఒక్కళ్ళని కూడా మరి ఇది చేయమని చెప్తాడు సార్, బిడ్డల్ని కనమని చెప్తాడు? నాకు అర్థం కాదు. ఈ రోజుల్లో ఒక బిడ్డని, ఆనాడు మన పూర్వతరాల్లో 10 మందిని 15 మందిని కన్నా నిజంగా అప్పటి మన పూర్వీకులు ఏ రకంగా పెంచి పెద్ద చేశారో మనకైతే తెలియదు కానీ సార్, ఈ రోజున ఒక బిడ్డను పెంచి పెద్ద చేయడానికే ఎంతో కష్టం అయిపోతోంది. ఆ కష్టాన్ని తగ్గించుకోవటం కోసం ఇంట్లో ఉన్నటువంటి భర్త, భార్య, ఉన్న పిల్లలు కూడా చదివించే పరిస్థితి లేక గవర్నమెంట్ బళ్ళనేవి కార్పొరేట్ స్థాయికి వచ్చింది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనే సార్. నాడు నేడులో భాగంగా ఆ మహానుభావుడు నిజంగా 34,000 స్కూళ్లని ఎంత అద్భుతంగా తీర్చిదిద్ది, అమ్మఒడిచ్చి, అలాగే స్కూల్ డ్రెస్సులు, బ్యాగులు, షూజు, బుక్స్ అన్నీ కూడా, ఇంటికి దీపం చదువు, ఆ చదువు
మీ ఇంటి మొత్తానికి వెలిగిస్తుంది, మీ జీవితాలు మార్చేస్తుంది, పేదవాడు ఉన్నతమైన స్థితిలోకి రావడానికి అవకాశం ఉంటుంది అని చెప్పని నిజంగా నాడు నేడులో భాగంగా విద్యని వైద్యాన్ని ఒక పెద్దపీట వేసి అద్భుతంగా చేసినటువంటి మహానుభావుణ్ణి ప్రజలు నమ్మలేకపోయారు సార్. ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు బాధపడతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మొదటి సంవత్సరం 15,000 వేసి రెండవ సంవత్సరం 14,000 వేసేటప్పటికి ఆ 1,000 రూపాయలు ఆయన మెయింటెనెన్స్ కోసం అని చెప్తే గగ్గోలెత్తిపోయినటువంటి వీళ్ళు మరి మొదటి సంవత్సరం ఎగ్గొట్టేయటమే కాకుండా రెండో సంవత్సరం తూతూ మంత్రంగా 13,000 రూపాయలు ఇచ్చి 2,000 ఎవరి ఖాతాలో వేస్తున్నారో ఈ రోజుకి ఒక క్లారిటీ అనేది లేదు సార్. ఎంత దారుణంగా వీళ్ళు ప్రవర్తిస్తూ ఎవ్వరికి ఒక విధానాన్ని గాని ఒక పథకాన్ని గాని పర్ఫెక్ట్ గా అందించడం గాని, రైతుల్ని చూడొచ్చు మీరు, ఇతరత్ర ఏ వర్గాన్ని చూసుకున్నప్పటికీ కూడా ఎవ్వరూ కూడా ఈ రోజున సంతృప్తికరంగా లేరు సార్. మరి ఈయన పాలన ఇంత అధ్వానంగా ఉంటే భగవంతుడన్నా భయం లేదు, భక్తి లేదు, కేవలం వాళ్ళ రాజకీయ లబ్ధి, అంతేకాకుండా రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేసి ఎక్కడ ఎలా దొరికితే అలా ఇష్టారాజ్యంగా అప్పులు చేసేసి వాళ్ళకి ఇప్పుడేంటో మొబైల్ అడ్వాన్స్ అని చెప్పి 60% ఆఫ్ ది పర్సంటేజ్ ముందు మొబైల్ అడ్వాన్స్ రూపంలో ఇచ్చేసేసి దాచుకుందాం అనే కాన్సెప్ట్ లో వాళ్ళని జేబులు నింపేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు మాత్రమే తప్ప చంద్రబాబు నాయుడు గారు ప్రజల కోసం అసలు ఏం చేస్తున్నాడు సార్ నాకు అర్థం కాదు. ఏమీ చెయ్యకుండా అసెంబ్లీలో అవలీలగా అబద్ధాలాడేటటువంటి వ్యక్తి నిజంగా సార్, నిజం సార్, చాలా మంది అంటుంటే నేను అబద్ధం అనుకున్నాను, కానీ నిజం చెప్తే తల 1000 వక్కలవుతుంది అనేటటువంటి శాపం నిజంగా చంద్రబాబు నాయుడు గారికి ఉంది సార్. అందుకే ఆయన యొక్క ఆయుష్ పరిమాణాన్ని జాగ్రత్తగా మరి తుది రోజు వచ్చేంత వరకు కూడా కాపాడుకోవటం కోసం ఈ అబద్ధాల మీదే కంటిన్యూస్ గా ప్రయాణం చేస్తున్నాడనేమో నా అభిప్రాయం సార్. రైట్. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆయన రేజ్ చేసినటువంటి ఇష్యూస్ మీద కూడా సంక్షిప్తంగా కామెంట్ చేయండి. 25,000 రూపాయలు ప్రోత్సాహకం అంట ప్రసవం సమయంలో, అట్లాగే మూడో సంతానానికి అంట, మరి అదేంటో మరి రెండో సంతానం కాకుండా ఇది మొదటిద్దరికి లేదు కాబోలు 5 ఏళ్ల పాటు నెలకు 1,000 రూపాయలు చొప్పున 18 ఏళ్ల వరకు ఉచిత విద్య. ఆల్రెడీ గవర్నమెంట్ స్కూల్స్లో ఉచిత విద్య కదా ఉండేది. 18 ఏళ్ళు అసలు 18 ఏళ్ల తర్వాత కదా ఉన్నత విద్యకి కదా ఇవ్వాల్సింది ఉచిత విద్య నిజంగా ఇవ్వదలిస్తే. తర్వాత మెటర్నిటీ లీవు, తండ్రులకు 2 నెలల లీవు. సో వీటి వల్ల నిజంగానే అట్రాక్ట్ అవుతారా, పిల్లల్ని కనాలటానికి ముందుకు వస్తారా? మీరు అన్నట్టు సరే ఆయన కుటుంబం గురించి మీరు మాట్లాడారు, అది విదితమే అందరూ అడుగుతుంటారు. మరి దాని మీద ఆయన ఏం రిప్లై ఇచ్చారో, ఆయన ఆ విషయం ప్రస్తావించారో లేదో తెలియదు. కానీ బట్ ఈ అట్రాక్షన్స్ సరిపోతాయా? ఇప్పుడు చైనా వంటి దేశాల్లో అప్పట్లో మొదట్లో నన్ ఆర్ వన్ అని ఉండేది. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు రీత్యా అక్కడ సంవత్సరానికి 44,000 రూపాయల వరకు ఒక్కో బిడ్డకో ఎట్లాగో ఇస్తున్నారని ఈ నెట్లో చూస్తే కనపడింది. సో అక్కడ పరిస్థితి వేరు. ఇక్కడ పేదరికం కానీ ఇతరత్ర డెవలప్మెంట్ కానీ ఇండస్ట్రీస్ కానీ సరైన లేని నేపథ్యంలో అందుట్లో వాగ్దానాలు అమలు చేసే ట్రాక్ రికార్డు లేని ప్రభుత్వం ఇటువంటి ఈ 25,000 ఇస్తాము, 1,000 రూపాయలు ఇస్తామంటే జనం నమ్ముతారా? ఈ హామీలు సరిపోతాయా? ఒకవేళ నిజంగా నమ్మినా ఇవి ఇచ్చేవి ఈ ప్రోత్సాహకాలు పిల్లల్ని పెంచడానికి సరిపోతాయా? సార్ ఒక్కటైతే చెప్తున్నాను సార్, ఆయన 25,000 కాదు కదా 50,000 ఇస్తానన్నా కూడా ఈ రోజుల్లో పరిస్థితుల్ని బట్టి ఏ ఆడపిల్ల కానీ లేకపోతే ఒక కుటుంబ వ్యవస్థ కానీ అసలు ఎవరూ కూడా మరి 3 బిడ్డల్ని కనేటటువంటి పరిస్థితుల్లో అయితే మాత్రం లేరు సార్. అంటే ఇది నేను చెప్పచ్చో చెప్పకూడదో నాకైతే తెలియట్లేదు సార్. వీళ్ళ పార్టీకి సంబంధించిన అంటే ప్రతిదీ కూడా సార్, ఎందుకంటే ఆయన ఫుల్ ప్లానింగ్లో ఉంటారనమాట. నేనేమనుకుంటున్నానంటే సార్, ఇలాంటి మాటలు ప్రజల్లోకి తీసుకెళ్తే భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీకి, ఎందుకంటే యాజ్ పర్ రూలు 3 కంటే గనక అదేంటి ఈ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసేటటువంటి అవకాశాలు ఉండవు సార్. ఇప్పుడు రాజధాని అనడంతోనే వాళ్ళకి చెప్పేసి ఏ ప్లేసెస్లో ఇన్సైడ్ ట్రేడింగ్కి ఆయన గారు ప్లానింగ్స్ చేస్తాడో, అట్లాగే భవిష్యత్తును ఊహించుకుని తను ఉన్నా లేకపోయినా అదేంటి భవిష్యత్తులో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు మాత్రమే రాజకీయాల్లో కనపడటానికి ఏమన్నా ప్లాన్ చేసుకుంటున్నాడేమో. ఇది ఒక నాలో కలిగినటువంటి ఒక చిన్న అనుమానం సార్. బియాండ్ దట్ ఒక్కటైతే వాస్తవం సార్, ఏ కుటుంబం కూడా ఈ రోజుల్లో పరిస్థితిని బట్టి
ఇటువంటి ఇష్టారాజ్యంగా వాగ్దానాలు ఇచ్చి ఈ రోజు కూడా అమలు చేయకుండా ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వాన్నైతే ఎవ్వరూ కూడా నమ్మే పరిస్థితుల్లో ఈ క్షణం అయితే మాత్రం లేరు సార్. ఎప్పుడు 29 వస్తుందా, మా యొక్క సత్తా ఎప్పుడు చూపిద్దామా అని ప్రతి ఒక్కళ్ళు కూడా వెయిటింగ్ సార్. రైట్. నాగేశ్వరరావు కొవ్వూరు నుంచి. నాగేశ్వరరావు నమస్కారం, మాట్లాడండి. మీరేమంటారు? ఇది ఎవరి భావజాలం? ఏం కదా, ముగ్గురు పిల్లల్ని మూడో పిల్లల కంటే 1000 రూపాయలు ఇస్తారంట. మరి చంద్రబాబు గారు నమ్ముతారా జనం? జనం నమ్మదు సార్. ఇప్పుడు జనాలు ఉన్న వాళ్ళకే ఉద్యోగాలు లేవు. అవును. ఇంకా మళ్ళీ పిల్లల్ని కనవంటం ఏంటి సార్? ఇది ఉన్న వాళ్ళకి, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఉపాధి చూపించండి, ఉద్యోగం చూపించండి. మీరేమో నిరుద్యోగులందరికీ ఉద్యోగం ఇప్పిస్తాము, సంవత్సరానికి మొత్తం ఈ టర్మ్ లో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నారు. అంటే సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు. 6 లక్షలు ఇచ్చేసామని చెబుతున్నారు. నిన్న మీరు వినలేదు? ఎక్కడ అబద్ధాలు సార్, అన్ని అబద్ధాలు. అన్ని అబద్ధాలతోటి కాలం గడిపారు. మంత్రి గారేమో 5 లక్షలు ఇచ్చామని చెప్పారు, ఆయన ఏమో 6 లక్షలు అని చెబుతున్నారు. ఇద్దరు అబద్ధాలు ఆడుతున్నారా, ఇద్దరు నిజాలు చెబుతున్నారా అన్నది జనానికి అర్థం కావడం. తర్వాత మన ప్యానల్లో ఉన్నవారు జనాలు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించారన్నారు. తప్పు సార్, అది ఓడించలేదు. మిడ్ నైట్ మసాలా జరిగింది, మిడ్ నైట్ పోలింగ్ జరిగింది. మిడ్ నైట్ పోలింగ్ పరకాల ప్రభాకర్ గారు చాలా ఆధార సహితంగా చూపించారు కదా. అది అంటే వీళ్ళు రాజకీయ నాయకులు ఏంటంటే ఆ ఇష్యూని బట్టి వాళ్ళు మాట్లాడుతుంటారు. మీరు చెప్పింది ఆ సందర్భం అందరూ మళ్ళీ అదే చెప్తున్నారు. 50 లక్షల ఓట్లు అదనంగా పోలేని విషయాన్ని ఈ నాయకులు గుర్తుంచుకుంటే దాన్ని బట్టి మాట్లాడతారు. ఓకే, నో ప్రాబ్లం, పర్వాలేదులేండి. రైట్. సాంబశివరావు గారు గాజువాక. నమస్కారం, చెప్పండి. ఎట్లా ముగ్గురు పిల్లల్ని కట్టడానికి సిద్ధమా? ముగ్గురైతే ముద్దు అంటున్నారు చంద్రబాబు గారు. 1000 రూపాయలు ఇస్తారంట. 1000 రూపాయలకి ఆశపడి కనే పరిస్థితి ఉందా? మందు అసలు వలసలు ఆపగలిగే పరిస్థితి ఉందా? ఇప్పుడు మనం ఇందాక మిత్రుడు చెబుతున్నారు, హైదరాబాద్ నుంచే కొన్ని లక్షల మంది ఆంధ్రప్రదేశ్ వస్తున్నారంటే అది నాగనతేనని కూడా చెప్పుకున్నటువంటి పరిస్థితి. అలాగే బెంగళూరు, చెన్నై, ఇన్ని చోట్ల నుంచి వస్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్కి నుంచి ఎక్కడికైనా వెళ్ళే వాళ్ళ సంఖ్య ఏమైనా ఉంటుందా? ఏది ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు? మరి ఈ పరిస్థితి మీద మరి చంద్రబాబు గారు ఇచ్చిన హామీని నమ్మొచ్చా? చంద్రబాబు ఇచ్చిన హామీ ఏ మాట నమ్మడానికి వీలు లేదు సార్. వాలంటీర్కి 10,000 చేస్తామని ఇచ్చాడండి. అలాగే మన లెక్కర్ షాప్ లో పనిచేసే వాళ్ళందరినీ ఉద్యోగులు తీసాడు, వాలంటీర్ అందరినీ తొలగించాడు. ఏంటి అతను ఈ ఉద్యోగాలు ఇస్తాడంటే ఎవరు నమ్ముతారు సార్? అని 10,000 ఇస్తాడని ప్రామిస్ చేశాడు ఎలక్షన్ లో. ఇచ్చాడా? అప్పుడు మాట ఒక్కటి నమ్మడానికి వీలు లేదు సార్. ఇప్పుడు మన కౌన్సిల్ లో దొరికిపోయారు లడ్డు మీద, అది ఊరిగా చెడుగురు ఆడించేస్తాం వైఎస్ఆర్సీపీ వాళ్ళు. అది పట్టుకోలేక 10 లక్షలు పెట్టారు. ఓకే, అయితే ఫైనల్ చెప్పండి, పిల్లల్ని కనటానికి ఆంధ్రప్రదేశ్ మహిళలు చంద్రబాబు గారు సూచించినట్లుగా సిద్ధపడతారా అన్నది నాకు ఫైనల్ ప్రశ్న. ముందు వాళ్ళ అబ్బాయి సిద్ధపడమనండి. మళ్ళీ మీరు అక్కడికి వెళ్తున్నారు, ఇది కొంచెం నాకు ఇబ్బందిగా ఉంది కాస్త. అది వాళ్ళ వ్యక్తిగత సమస్య కదా, మనం ఎక్కువసేపు మాట్లాడటం కూడా భావ్యం కాదేమో. అయినప్పుడు కూడా మీకు హక్కు ఉంది కాబట్టి మీరు మాట్లాడుతున్నారు. ఎందుకంటే జనరల్గా ఏంటంటే మనం చెప్పేటప్పుడు ఆచరించి చూపించాలి కదా అని ఒక సాధారణ నానుడి ఉంటుంది కదా. రైట్. ఇక మురళి గారు చెప్పండి, అసలు ఈ భావజాలం ఎందుకు సడన్గా ఈయనలో వచ్చింది? ఈ మధ్యకాలంలో మతం పేరు మీద, ఇతరత్ర పేరు మీద ఇప్పుడు ఈ భావజాలం తీసుకురావడంలో ఆయన ఉద్దేశం ఏంటి? ఎవరిని మెప్పించడానికి చేస్తున్నారు? నిజంగా హామీలు అమలు చేసే పరిస్థితి ఉందా? సార్ నమస్కారం. మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పుణ్యశ్రీ గారికి, అదే మాదిరి వీక్షకులకి అందరికీ నేను సిపిఎం పార్టీ తరఫున ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. వాస్తవంగా మీరు అన్నట్టుగా ఈ చంద్రబాబు నాయుడు గారు నిన్న ప్రస్తావన చేసింది ఏదో ఆయన మెదడులోంచి పుట్టి తెలుగుదేశం పార్టీ తెచ్చిపెట్టిన ఒక కొత్త పథకం కాదు సార్. ఇది ఇప్పుడు ఇంటర్నేషనల్ ఇష్యూ. ఇది పాపులేషన్ లో తగ్గిపోతా ఉంది అని చెప్పి చైనా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, అమెరికా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కువ మందిని కనండి అని చెప్పేది ఇప్పుడు కొత్తగా తీసుకున్న ఒక స్లోగన్. మన భారతదేశంలో కూడా ఆ సమస్య ఉంది. ఇప్పుడు 60 ఏళ్లు పైబడినటువంటి వాళ్ళు 10% ఉన్నారు. రాబోయే రోజుల్లో 23% వెళ్తారు. ఉత్పత్తి ప్రక్రియలో యువత భాగస్వామ్యం తగ్గిపోతా ఉంది. కాబట్టి గతంలో జనాభాని తగ్గించుకోవడం కోసం చేసిన ప్రయత్నం నుంచి ఇప్పుడు జనాభాని పెంచాలన్నటువంటిది ఒకటి ఇంటర్నేషనల్ ఫినామినా. ఇప్పుడు ఇది ఒక సీరియస్ చర్చగా ఉంది. దాంట్లో భాగంగానే ఆయన ఒక పాలసీని ప్రతిపాదన చేశాడు. దాని మీద అభిప్రాయాలు చెప్పమని చెప్పాడు. ఇది అసలు విషయం. ఇదేదో చంద్రబాబు నాయుడు గారు మెదడులో పుట్టి
ఆయన ఏదో ఒక కొత్త పాలసీని అసెంబ్లీలో ప్రతిపాదించింది కాదు. దేశవ్యాప్తంగానే రాబోయే రోజుల్లో ఇదొక చర్చగా వస్తుంది అన్ని రాష్ట్రాల్లో కూడా. ఈయన మామూలుగానే కొంచెం ఏదైనా ఒక కొత్త పథకం వస్తే అందరికంటే ముందుగా నేనే దీని రూపకల్పన చేశాను, దీని తెలివితేటలన్నీ నావే అని చెప్పేటువంటి లక్షణం మన చంద్రబాబు గారిది. కాబట్టి దీంట్లో కూడా హడావుడి ఎక్కువగా కనిపిస్తుంది. వాస్తవంగా ఈ రోజు ఉన్నటువంటి కండిషన్ ఏమి, మన ఆంధ్ర రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కూడా కావచ్చు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, ఉన్నటువంటి వాళ్ళకే ఉద్యోగాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి, కొనుగోలు ధర కొనలేనటువంటి స్థితిలో జనం ఉన్నటువంటి పరిస్థితి, ధరలు విపరీతంగా పెరిగిపోతున్నటువంటి పరిస్థితి, నిరుద్యోగులందరూ వలసపోతున్నటువంటి పరిస్థితి, ఇక్కడ బతకలేము, వేరే చోట మేము ఎత్తుక్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి చదువుకున్నటువంటి వాళ్ళందరూ కూడా లక్షల మంది వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. వీళ్ళని నిలబెట్టడానికి లేదా కుటుంబాలకు భరోసా ఇవ్వడానికి అవసరమైనటువంటి ఆర్థిక స్తోమతని ఎట్లా పెంచాలి, ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రత్యేకమైన పరిస్థితులేమి, వీటిని ఎట్లా స్ట్రెంథన్ చేయాలి, దీని ఆధారంగా ఇక్కడ వనరులను ఎట్లా పెంచాలి, ఆ వనరుల ద్వారా రాష్ట్ర ఆదాయాన్ని పెంచడం, రాష్ట్ర ఆదాయాన్ని పెంచడం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు లేదా ఉపాధి అవకాశాలు పెంచడానికి అవసరమైనటువంటి ఏం చేయాలి, ఇట్లాంటి చర్చలు లేవు. ఇప్పుడు ఆయన చెప్తున్నటువంటి సారాంశం అంతా ఏంటంటే, ఇప్పుడు ఒకరు కాదు ఇద్దరు కానండి అని చెప్పారు. ఇప్పుడు ఇద్దరు కాదు ముగ్గురు కంటే మూడవ బిడ్డకి 25,000 ప్రోత్సాహం, మిగిలిన ముందు పుట్టినటువంటి ఇద్దరికి కాదు, మూడవ బిడ్డకి 25,000 ప్రోత్సాహం పీపీపీ పద్ధతిలో. దీంట్లో కూడా ఇక్కడ ఒక మనం కీలకమైన అంశం ఏంటంటే, ఈ సిజేరియన్ దాన్ని తగ్గించడం కోసం ఫెర్టిలిటీలో వచ్చేటువంటి మార్పులు, దీన్ని కూడా కృత్రిమ గర్భధారణకు కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనో లేదా ఇతర వాటిల్లో అవసరమైనటువంటి ఎక్విప్మెంట్ పెట్టి ఎక్స్పర్ట్స్ను పెట్టి దాన్ని వేస్తామని కాదు, దీంట్లో కూడా పీపీపీ మోడ్లో, అంటే ఇక్కడ కూడా మళ్ళీ ప్రైవేటీకరణ, వీంట్లో కూడా ప్రైవేట్ వ్యక్తులకు లాభం చేయాలన్నటువంటి ఇది కనిపిస్తుంది తప్ప ప్రతి పాలసీలో ప్రభుత్వ భాగస్వామ్యము ప్రజలకి ఏమి లాభం జరుగుతుంది అనేది కాదు. మళ్ళీ అల్టిమేట్ గా కార్పొరేట్ ఆసుపత్రులకి లేదా పెద్ద పెద్ద వాళ్ళకి లేదా పెద్ద పెద్ద యంత్రాలు కొనుగోలు చేయడానికి అవసరమైన కాంట్రాక్టర్లకి లాభం చేకూర్చడానికి అవసరమైనటువంటి పద్ధతులే ప్రతి దాంట్లో. దీంట్లో కూడా ఇదే వ్యక్తం అవుతుంది. కాబట్టి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు మౌలికమైనటువంటి అంశాలన్నింటినీ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్లకు ఉపాధి అవకాశాలు ఎందుకు పెరగడం లేదు, లేదా కుటుంబాలు ఎందుకు తరలిపోతున్నాయి, చాలా చోట్లకి ఇప్పుడు బెంగళూరులో పక్కన ఉన్నటువంటి కుప్పం నుంచి చాలా పెద్ద ఎత్తున ప్రతిరోజు వలసలు వెళ్తున్నటువంటి పరిస్థితి. అట్లాంటి వాళ్ళని నిలబెట్టి ఒక స్థిరమైనటువంటి వాతావరణాన్ని కల్పించి ఈరోజు వాళ్ళని స్ట్రెంథన్ చేయాలన్నటువంటిది లేదు. గ్రామాల్లో ఇదే పరిస్థితి, పట్టణాల్లో అదే పరిస్థితి. దీనికి ఏమి చేయాలన్నటువంటి ప్రధానమైనటువంటి చర్చ లేకుండా మన బడ్జెట్ ప్రతిపాదనప్పుడు చూసాం, ఆ రోజు కూడా ప్రత్యామ్నాయాలు ఏమీ లేవు, ఏదో ఊకదంపుడు ఉపన్యాసాలు తప్ప ఏమీ లేదు. ఈరోజు చట్టసభల్లో జరుగుతున్నటువంటి చర్చలు ఈ వారం రోజులుగా లేదా 10-15 రోజులుగా జరుగుతున్నటువంటి చర్చలు చూస్తున్నాము. చట్టసభల్లో అదే పరిస్థితి, బయట అదే పరిస్థితి. ఊరికే రోజు ఊకదంపుడు ఉపన్యాసాలు, సొల్లు మాటలు చెప్పుకోవడం తప్ప నిర్దిష్టమైనటువంటి ప్రతిపాదనతో ప్రజలకు మేలు చేసేటువంటి అంశాలు ఏమి, ధరలు తగ్గించడానికి ఏ ఏ పద్ధతులు అనుసరించాలి, వాటి గురించి చర్చ లేదు. ఇప్పుడు ఏదో ఒక పాలసీని తెచ్చిపెట్టడం, దాని మీద ఇది చేయడం, లేదా ఉన్నటువంటి వనరులన్నింటినీ ఏదో కంపెనీ కట్టబెట్టేసేయడం, లేదా బాక్సైట్ దగ్గర నుంచి మీరు అన్ని ఓకే ఆ ఇష్యూస్లో మళ్ళీ వెళదాం. కానీ నాకు స్పెసిఫిక్గా చెప్పాలి, ఒక నిజంగానే ముగ్గురు పిల్లల కన్నా ఒక కుటుంబానికి నెలకి ఎంత ఖర్చు అవుతుంది, ఆ మేరకు మన రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితుల రీత్యా ఎంతమంది ఆ నెలకయ్యే ఖర్చును భరించగలుగుతారు. ఈయన మూడో బిడ్డకి ఇచ్చే 1000 రూపాయలతోటి మొత్తం కుటుంబం అంతా మొత్తం ముగ్గురు పిల్లల్ని అయ్యే ఖర్చు వీటన్నిటిని భరించగలుగుతారా? ప్రభుత్వ స్కూళ్ళల్లో ఇప్పుడు ఏమో అంత గొప్పగా ఏం లేవని, విద్యార్థుల సంఖ్య తగ్గిపోతున్నట్లుగా కూడా నివేదికలు వస్తున్నాయి కదా. సో 25,000 ప్రోత్సాహకం మూడో బిడ్డకు అన్నారు. మరి ఉచిత విద్యుత్ 18 ఏళ్ల వరకు అన్నారు. ఆల్రెడీ ప్రభుత్వ స్కూళ్ళలో చదివితే ఉచితమే, 18 ఏళ్ల తర్వాత కదా అసలు చదువు అంతా, ఉన్నత విద్య అంతా. సో దానికేమీ ఇస్తున్నట్లుగా చెప్పలేదు. ఈ 1000 రూపాయలు సరిపోతుందా? ఈ 1000 రూపాయలు అసలు ఎంత ఖర్చు అవుతుంది, ఎంత ఇవ్వగలుగుతారు, ఎంత అంతా ప్రభుత్వం ఇవ్వమని ఎవరు చెప్పరు కదండి మురళి గారు. ఎంత కాదు, ఎంత అవుతుంది ఆ మేరకు. మరి ఈ 1000 రూపాయలు ఆడబిడ్డనిది 1500 అయ్యేంతవరకు ఇవ్వలేని వాళ్ళు ఇప్పుడు 1000 రూపాయలు ఇస్తామంటే నమ్ముతారా? గతంలో మీకు గుర్తుండే ఉంటుంది, ఆడబిడ్డ పుడితే డిపాజిట్ చేస్తాం ఇంత అని చెప్పారు. ఏమైపోయినాయో ఎవరికి తెలియదు కదా. ఒక్కో ఎలక్షన్లో ఒక్కో రకమైన స్కీములు. తర్వాత దీంతోపాటు
ఇదేమన్నా ఆర్ఎస్ఎస్ భావజాలానికి అనుగుణంగా మీరు అనేక ఉపన్యాసాలు వినుంటాం కదా, పలానా మతం హిందువులంతా పిల్లల్ని కనాలి అదని చెప్తూ వస్తున్నటువంటి వారి భావజాలం, దాని ప్రభావం కూడా ఈయన మీద ఏమైనా ఈ మధ్యకాలంలో వాళ్ళని ప్రసన్నం చేసుకోవడం కోసం ఈయనేదో మరి రకరకాల వార్తలు వస్తున్నాయి కదా, ఉప ప్రధాని అవ్వాలని, ఇంకోటి అవ్వాలి. సో ఆ నేపథ్యంలో కూడా ఇటువంటి ఏమన్నా ప్రయోగాలు చేస్తున్నారా చంద్రబాబు గారు అన్నది నాకు చిన్న డౌట్. ఇఫ్ ఐఎమ్ రాంగ్. చంద్రబాబు నాయుడు గారు ఏదైనా మాట్లాడగలడు, దానికి ఏమి ఆర్ఎస్ఎస్ అని మించి కూడా మాట్లాడుతున్నాడు కదా. ఈరోజు ఆయన ఆ భావజాలన్నింటినీ కూడా ఇచ్చేస్తాను. ఇప్పుడు సమస్య ఒకటే సార్, సుప్రీంకోర్టు ఈ మధ్యలో ఒకటి చెప్పింది, 26,000 రూపాయలు కనీస వేతనంగా ఉండాలి, సమాన పనికి సమాన వేతనం ఇచ్చే విషయంలో అని చెప్పారు. ఈ రోజు 15 ఏళ్ల కిందట ఈ రాష్ట్రంలో కనీస వేతనం ఫిక్స్ అయింది. ఇప్పటిదాకా చంద్రబాబు నాయుడు గారు మొన్న అంగన్వాడీ వాళ్ళు పోరాటం చేశారు. ఎందుకు చేశారు? మాకు సరిపోవడం లేదు, అల్లాడిపోతా ఉన్నాం, మాకు పెంచండి అని చెప్పి. నిన్న ఆశా వర్కర్లు రాష్ట్రం అంతా వచ్చి పెద్ద ఎత్తున చేశారు. మున్సిపాలిటీ వాళ్ళు చేస్తున్నారు, ఎలక్ట్రిసిటీ వాళ్ళు చేస్తున్నారు, కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ ఉన్నటువంటి ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరూ చేస్తున్నారంటే ప్రైవేట్ వాళ్ళ పరిస్థితి ఏంది? ప్రైవేట్ ఫ్యాక్టరీలో పనిచేసేవాళ్ళు, లేదా చిన్న చితగా పనులు చేసుకునేవాళ్ళు, లేదా రోజువారీ రోడ్ల మీద అమ్ముకుంటున్నటువంటి వాళ్ళు, లేదా బిల్డింగ్ వర్కర్లు, ఆటో వర్కర్లు, హమాలీ వర్కర్లు, హాకర్స్, వీళ్ళందరి పరిస్థితి ఏంది? ఏదో ఒక రూపంలో స్వతంత్రంగా ప్రభుత్వాన్ని నమ్ముకోకుండా ఉపాధిని నడిపిస్తున్నటువంటి వాళ్ళ తీరుతెన్నులేమో ఈరోజు ధరలేమో విపరీతంగా పెరిగిపోయినాయి. నీకేమో కొనుగోలు శక్తి పెరగడం లేదు, అవస్థల పాలవుతున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో అడుగడుగునా కనిపిస్తా ఉంది. నువ్వు ఇచ్చే 25,000 రూపాయలతో ఏమి ప్రయోజనం జరుగుతుంది? ఈరోజు ఒక ప్రైవేటు స్కూళ్లలో చేర్చాలని అంటే కూడా ఏ స్కూల్కి వెళ్ళినా 25,000తో అక్కడ సీటు కూడా వచ్చే పరిస్థితిలా. ఏమైనా ఎల్కేజీ యూకేజీ కొంచెం బాగున్నటువంటి స్కూల్లో పోయి చేరాలంటే కూడా ఈరోజు 25,000 అనేది చాలా సాధారణం అయిపోయినటువంటి పరిస్థితి. చదువేమో ఈరోజు కొండెక్కి కూర్చునింది, కొనుక్కోవాల్సిన పరిస్థితి. వైద్యమైనా అదే రకమైనటువంటి పరిస్థితి. ధరలేమో విపరీతంగా పెరిగిపోతున్నటువంటి పరిస్థితి. ఈయనేమో ₹1 ఎవరికి పెంచే పరిస్థితి లేదు, వాళ్ళతో కనీసం చర్చించే పరిస్థితి లేదు. ఆఖరికి ఇప్పుడు లేటెస్ట్ గా ఒక ఆదేశం ఇచ్చారు మెడికల్ అండ్ హెల్త్ నుంచి. ఏమనంటే 50 ఏళ్లు పైబడినటువంటి మహిళలు ఎవరు కూడా మీరు ఈ ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనుల్లో చేయించుకోబాకండి. నేను అఫీషియల్ గా రిటైర్మెంట్ ఏజ్ 60 ఏళ్ళు ఉంటే దాన్ని 62 ఏళ్ళు గతంలో చేశారు, దాన్ని కొనసాగిస్తున్నారు. ఈవెన్ ప్రైవేట్ సెక్టర్ లో కూడా 62 ఏళ్ళకు పెట్టారు. దీన్ని 60 ఏళ్ళకి కనీసంగా విధానం ప్రకారం కూడా 60 ఏళ్ళకే ఉంటే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం లేటెస్ట్ గా 50 ఏళ్ళు మించినటువంటి వాళ్ళు ఉంచొద్దన్నారు. 45 ఏళ్ళకే పెన్షన్ ఇస్తా ఉన్నారు. ఎంతమందికి ఇచ్చారు ఈ రాష్ట్రంలో మహిళలకి పెన్షన్? ఇప్పుడు నువ్వేమో ఏ రకమైనటువంటి ఉపాధి ఉండేవాళ్ళనందరూ ఇండ్లకు పంపించేస్తాంటూ రాష్ట్రంలో ఇంటింటికి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఉపన్యాసాలు చెప్తారు. ఇప్పుడు అల్టిమేట్ గా మనం చూడండి, నిన్న శ్రీనివాసరావు గారు వచ్చారండి, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి, తిరుపతిలో ఒక పర్యటన చేశాడు. ఒక చోటకి 562 రోజులుగా శ్రీవారి మెట్టు పరిధిలో ఉన్నటువంటి వ్యాపారస్తులు 32 కుటుంబాల వల్ల టిటిడి పరిపాలనా భవనం దగ్గర 562 రోజులుగా కంటిన్యూస్ గా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. వాళ్ళందరినీ వీధుల పాలు చేశారు. నువ్వేమో ఇంటికి పారిశ్రామికవేత్త అంటావు, సోడాలు అమ్ముకునే వాళ్ళని, సమోసాలు అమ్ముకునే వాళ్ళని, చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళందరినీ వీధుల పాలు చేస్తున్నటువంటి ఘటనలు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఈ జనాభా పాలసీ ఏ రకమైనటువంటి ప్రయోజనం చేకూరుస్తుందని ప్రధానమైన ప్రశ్న. అయితే నాకు చిన్న, మీరు అట్లాగో ప్రస్తావించారు కాబట్టి అంగన్వాడీలు చూసాం నిన్న, ఆశా వీళ్ళు కూడా కథం దొక్కుతున్నారు కదా. సరే, అయినప్పుడు కూడా వాళ్ళు అడుగుతున్నది హామీలే అడుగుతున్నారు, హామీలు అమలు చేయమని. మరి వాళ్ళంతా మెజారిటీ మహిళలే కదా, వాళ్ళ దగ్గరికి వచ్చి మీరు 3వ పిల్లని కనండి అని చెప్తే వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారు? ఎవరు పాజిటివ్ గా రియాక్ట్ కారు. చంద్రబాబు నాయుడు గారిని నమ్మి ఈయనేదో ఇస్తాడని చెప్పేసి ఈయన 25,000 కోసమో లేకపోతే ఇంకో దానికోసమో 3వ బిడ్డను కానీ లేని కష్టాలను తెచ్చుకుంటారని చెప్పి నేను అనుకోను. కారణం ఏమంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పేదానికి ఆచరణకి ఏనాడు సంబంధం ఉండదు. ఈ రోజు ఆయన చెప్పేసి కూర్చుంటాడు, రేపు కంటే అవస్థలు పడాల్సిన జనం. కాబట్టి గ్రాడ్యువల్ గా తగ్గించుకోవాలన్నటువంటిదే కనిపిస్తా ఉంది తప్ప యువ దంపతుల్లో
ఒకరికి పెళ్లిళ్ళు చేసుకోవడమే ఆలస్యం అవుతోంది, అవును. బిడ్డలను కనడం ఇంకా ఆలస్యం అవుతోంది. చాలా కీలకమైన పాయింట్ చెప్పారు సార్. నాకు కూడా ఈ మధ్యకాలంలో వాకింగ్లో అక్కడ కలుస్తుంటారు. 30 ఏళ్ళు, 32 ఏళ్ళు, 34 ఏళ్ళు వచ్చినా కూడా కొందరేమో రకరకాల కారణాలతో ఉద్యోగం, మంచి స్టాండర్డ్ ఉద్యోగం దొరకలేదని కొందరేమో ఆడపిల్లలను దొరకడం కష్టం అవుతుందని కొందరు. ఈ పరిస్థితులు కూడా చాలా సామాజికంగా కొత్త సమస్యలకి దారితీస్తున్నాయి మురళి గారు. కరెక్టే. మీరు అన్నట్లు నిజంగానే ఈయన హామీలను అమలు చేసి ఉంటే నమ్మొచ్చు అని అనుకునే పరిస్థితి ఉండేది. మరి అదేవి చేయకుండా ఇప్పుడు ఎవరినో మెప్పించడం కోసం ఇట్లాంటివన్నీ చేస్తే ఇవన్నీ ఇబ్బంది అవుతాయి అనుకుంటాను. రైట్, ఫైనల్గా మీరు కూడా మాట్లాడండి. మొన్న అంగన్వాడీలు, నిన్న ఆశా వర్కర్లు వాళ్ళు కథం దొక్కిన తీరు మీద పుణ్యశీల గారు మీరేమంటారు? సార్, ఇప్పుడు ఆయన మూడో పర్సన్ని కనండి 25,000 ఇస్తానంటున్నారు. అంగన్వాడీ వాళ్ళు కేవలం అడుగుతోంది సార్, మరి మొన్న చూసాం మనం, వాళ్ళు కేవలం అడుగుతోంది తెలంగాణలో 18,000 ఎప్పుడు చేస్తారో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా అప్పటి నుంచి 18,000 చెయ్యండి. ఇప్పుడు మాత్రం ఎప్పుడు వాళ్ళు ఎంత పెంచినా అంతకు మించి ఒక 1,000 రూపాయలు పెంచిస్తానని చెప్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ప్రస్తుతం తెలంగాణతో పోల్చుకుంటే 13,500 ఇస్తున్నారు. ఒక 1,000 పెంచి 14,500 ఇవ్వండి. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు 106,000 మంది ఉన్నారు అని చెప్పని అంగన్వాడీలు గొంతెత్తి మాట్లాడుతున్నారు సార్. వాళ్ళు వాళ్ళ వేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. మూడో బిడ్డని కనండి 25,000 ఇస్తాను అనే బదులు నిన్న ఆశా వర్కర్లు హామీ చెప్తున్నారు, మీరు ఇచ్చిన మేనిఫెస్టోలో పెట్టిన హామీని అమలు చేయమని అడుగుతున్నాము, కనీస వేతనం 26,000 ఎంత ఉంటుంది అది అమలు చేయమని అడుగుతున్నామని వాళ్ళు నిన్న అంటున్నారు. అదే సార్ నేను అనేది, అంగన్వాడీలైనా ఆశా వర్కర్లైనా స్టేట్ మొత్తం మీద వాళ్ళొక 1,00,000 మంది వీళ్ళొక 1,00,000 మంది సుమారుగా ఉంటారు సార్. వాళ్ళకే నువ్వు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారంగా పనికి తగ్గ వేతనం కింద 26,000 న్యాయంగా ఇవ్వాలి అంటే డబ్బులు లేవు అనేటటువంటి ఒక స్టేట్మెంట్ చాలా గొప్పగా ప్రతి పబ్లిక్ మీటింగ్లో కూడా చెప్తా ఉంటాం. తెల్లారులేస్తే ప్రతి మంగళవారం కూడా వెళ్ళి అప్పులు చేసి తీసుకొస్తా ఉంటావు, కానీ ఏ వర్గానికి న్యాయం చెయ్యవు, ఎవ్వరికీ కూడా ఇచ్చిన హామీని నిలబెట్టుకునేటటువంటి ప్రయత్నం అయితే మాత్రం చెయ్యవు. ఏ రకంగా ఉచిత సలహాలు ఇస్తారు సార్, ఇది నాకు అర్థం కాదు. ఇప్పుడు అంగన్వాడీలు మీరన్నట్టుగా ఆశా వర్కర్లు ఇద్దరూ ఆడవాళ్లే కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అమ్మా మీ కుటుంబాల్లో మీలో యంగ్స్టర్స్ ఉంటే మీరు, అలాగే మీరు కొంచెం పెద్దవాళ్ళు అయితే మీ ఇంట్లో వాళ్ళకి మూడో బిడ్డను కనమని చెప్పమని వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిలబడి చెప్పగలిగే దమ్ము చంద్రబాబు నాయుడు గారికి ఉందా అని ఈరోజు నేను అడుగుతా ఉన్నాను సార్. నేను మాటలు ఏదో కోటలు దాడుతూ ఉంటాయి, ఏదో చెప్పడానికి మాత్రమే వీలుగా ఉంటుంది కదా నాలిక అని ఇష్టారాజ్యంగా చెప్పేస్తాడు. వాస్తవ పరిస్థితి ఏంటంటే మింగడానికి మెతుకులేదు మీసాలకు సంపంగి నూనె అన్నట్ట. ఈయన అసలు హామీలు నెరవేర్చేటటువంటి ప్రయత్నంగా కానీ ఆ దిశగా అడుగులు వేయటం కానీ చెయ్యడు. కానీ ఉచిత సలహాలు ఇచ్చుకుంటూ ఎలా ఉంటుందంటే నేను డ్రోన్ ట్యాక్సీలు తీసుకొస్తాను, డ్రోన్ల ద్వారా ఏ మొక్కకి ఏ పురుగు పడుతోందో కూడా ఇక్కడ కూర్చుని నేను వెరిఫై చేస్తాను అన్నట్టు గాల్లో మాటలు గాల్లో లెక్కల్లా ఉంటాయి సార్ ఈయన పరిస్థితి అంతా కూడా. కొన్ని వార్తలు చూద్దాం. ఆశయమే ఆగ్రహ జ్వాలై, ప్రభుత్వ నిరంకుశత్వంపై కథం దొక్కిన ఆశా వర్కర్లు. ఉద్యోగాలు లేవు, భృతి లేదు, యువతను దారుణంగా మోసం చేసిన ప్రభుత్వం ఇది. శాసనమండలిలో బాబు సర్కారుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్సీలు. 21,000 కోట్ల మేర ఇప్పటికీ నిరుద్యోగులకు బాకీ పడ్డారని చెబుతున్న వైను లెక్కే చెబుతున్నారు. ఈ 20 నెలల్లో నిరుద్యోగులకు ఇవ్వాల్సినటువంటివి మొత్తం 21,600 కోట్లటండి వేసిన బాకీ కింద చెప్తున్నారు. టీటీడీ చైర్మన్ తొలగించాలి, మండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్సీల డిమాండ్. వైకాపా హయాంలో బీహార్ నుంచి ఏపీకి ఎందుకు వచ్చారు అంటూ సునీల్ నాయక్ గారిని ప్రశ్నించారట. వీళ్ళు అరాకొరా సమాధానాలే, విచారణకు సహకరించని సునీల్ నాయక్ అండి. ఈనాడు వాళ్ళు రాసిచ్చిన సమాధానాలు చదవాలో ఏమపోవడం. మరి 3 దశల్లో రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామని మంత్రి నారాయణ గారు చెబుతున్నారు. 3 ఏళ్లలో రాజధాని నిర్మాణం పూర్తి చేస్తాం. ఏపీలో చివరికి ఎమ్మెల్సీ క్వార్టర్లు క్వార్టర్లు సిద్ధమైపోయినాయని చెప్పి ఏప్రిల్ చివరి నాటికి రెడీ అయిపోతాయని చెబుతున్నారు. 3 ఏళ్లలో రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామని చెప్తున్నారు. 104 విద్యుత్ ప్రాజెక్టుల గ్రౌండింగ్పై దృష్టి. 84,580 మెగావాట్ల ప్రాజెక్టులకు ఇప్పటికే అనుమతి అంట. దీంట్లో జగన్ గారి టైంలో ఇచ్చిన వాటన్ని కూడా దీంట్లో లాగి చేసినట్టున్నారు. స్కిల్ కేస్ క్లోజర్ కాపీ ఇప్పించండి. హైకోర్టును ఆశ్రయించిన స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్
పూర్వ చైర్మన్ అజయ్ రెడ్డి చివరికి తీర్పు కాపీల కోసం కూడా హైకోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి రావడం అనేది న్యాయ వ్యవస్థకి ఇది కరెక్టా కాదా అనేది ఆలోచించుకోవాలి. అలాగే ఐఆర్ఆర్ కేసు, ఇన్నర్ రింగ్ రోడ్ కేసును ప్రత్యేక కోర్టుకు బదిలీ చేయండి, హైకోర్టును ఆశ్రయించిన మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. లంచాల వసూళ్లు పంపిణీలో ప్రణోయిది కీలక పాత్ర అంటూ ఈ వాదనలు ఏది నకిలీ ఈ కల్పిత మద్యం కేసులో మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి ఎవరని వాసుదేవరెడ్డిని ప్రశ్నించిన సిట్టు. పాపం ఈయన ముందేమో వేరే ఆయనకి సంబంధించిన కేసులోనేమో అప్రూవర్గా మార్చుకుని ఆయనకి పంపించేశారు. ఇప్పుడు మళ్ళీ ఈ వైసీపీ వాళ్ళ మీద పెట్టిన కేసు కోసం ఆయన కూడా తీసుకొచ్చి అరెస్ట్ చేశారు. అంటే నమ్మక ద్రోహం చేశారని వీళ్ళు వెన్నుపోటు పొడిచారని కూడా వీళ్ళు వ్యాఖ్యానిస్తున్నారు వైసీపీ వాళ్ళు ఆ ఆఫీసర్కి. పచ్చడి కొండ కొల్లగొట్టు యంత్రాలతో యథేచ్ఛగా చదును పనులు సాగిపోతున్నాయటండి. ఆక్రమణదారుగా మండల టీడీపీ నేతలు ఎక్కడ పడితే అక్కడ ఇవి జరుగుతూ ఉన్నాయి. చర్చ లేకుండా డైవర్షన్, పక్కదారి పట్టించి గందరగోళం సృష్టించి మండలిలో మమ గొడవ మధ్య ఆనం అడావుడి స్టేట్మెంట్. ఇందాపూర్ హెరిటేజ్ బంధం భయపడుతుందనే భయం, టీటీడీ పవిత్రం దెబ్బతీసే కుట్ర అంటూ ఆనం రామనారాయణ రెడ్డి గారు మొన్న చంద్రబాబు గారు ఏ స్టేట్మెంట్ అయితే ఇచ్చారో పవన్ కళ్యాణ్ గారు అది కాదు ఇదని చెప్తున్నప్పుడు కాదు గాడ్ పవర్ తగ్గించడానికి కుట్ర అంటే గాడ్ పవర్ తగ్గించేసే పరిస్థితి ఉంటుందా? మరి నమ్మే వాళ్ళకి అది చెప్పాలి. ఇక దానికి తగ్గట్టుగానే ఆనం రామనారాయణ రెడ్డి గారు ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. ఇక అచ్చెన్నాయుడు గారు మళ్ళీ అదే మొద వ్యాఖ్య, జగన్ క్రిస్టియనా కాదా? ఏమన్నా అర్థం ఉందా ఈ చర్చలకి? ఇదే మురళి గారు ముందుగా మీరు మాట్లాడండి. ఈ టీటీడీ చైర్మన్ తొలగించాలన్న డిమాండ్ కానీ, ఈ చర్చ లేకుండానే డైవర్షన్ కానీ అనేక అంశాల మీద ఇందాపూర్ హెరిటేజ్ అని వీళ్ళన్నీ ప్రస్తావించారు కదా, వీటన్నిటి మీద చెప్పకుండా ఎంతసేపు మత రాజకీయం చేయడం ద్వారా పలానా వాళ్ళు మీరు క్రిస్టియన్నా ఇంకోటి నేనైతే నాకు ఒళ్ళు గగురు పొడుస్తోంది. ఏమిటి ఇంత నీచ స్థాయికి దిగజారిపోతారో నాయకులు అని ఎవరైనా అడుగుతారండి? నువ్వు పలానా కులం అని అడిగితేనే తప్పు కదా, నువ్వు పలానా మతమా? ఈ రకమైనటువంటి దిగజారుడు పరిస్థితికి, అందులోనూ చట్టసభలకు వెళితే ఇది ఎంత ప్రమాదకరమైన పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ని ఈ రకంగా ఆ టీటీడీతో పాటు ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని అప్రతిష్ట చేస్తున్నట్టు కాదా? దాంట్లో ఏమాత్రం సందేహం లేదు సార్. ఈరోజు తెలుగుదేశం పార్టీ అనేది లౌకికవాదానికి నిలబడినటువంటి పార్టీగా మొన్నటిదాకా గౌరవం ఉండేది. దురదృష్టం ఏంటంటే ఎన్టీ రామారావు గారు ఎందుకోసం తెలుగుదేశం పార్టీని స్థాపించాడు, ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో ఉంది అనేది గత పూర్వ వైభవం అంతా కూడా మొత్తం ఇంక చెప్పుకునే పరిస్థితి కూడా లేదు. ఆయన దేవుడి పట్ల ఏ రకమైనటువంటి భక్తితో ఉండేవాడు. ఎన్టీ రామారావు గారు రాముడి పాత్ర లేదా కృష్ణుడి పాత్ర లేదా నిజంగానే వెంకటేశ్వర స్వామి పట్ల ఆయనకి భక్తి, నిజంగా టీటీడీ అభివృద్ధిలో కీలకమైనటువంటి పాత్ర పోషించింది ఎన్టీ రామారావు గారు, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. అట్లాంటి ఆయన అనేక సందర్భాల్లో లౌకికవాదం కోసం ఎంత గట్టిగా నిలబడినాడు అనేది ఒక 100 ఉదాహరణలు మనం చెప్పుకోవచ్చు. దురదృష్టం ఏంటంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ తన వారసత్వాన్ని మర్చిపోయి, ఎందుకోసం తెలుగుదేశం పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో పుట్టింది అన్న విషయాన్ని కూడా మర్చిపోయి ఈరోజు తన మూలాల్ని తనే చెరిపివేసుకుంటూ ఈరోజు వ్యవహరిస్తా ఉందా అన్నటువంటి అనుమానం తలెత్తున్నటువంటి పరిస్థితి. నిన్న శాసన మండలిలో మంత్రి అచ్చెన్నాయుడు గారు ప్రవర్తించినటువంటి ప్రవర్తన, అంతకు ముందు రోజు చైర్మన్ కి మతం రంగు పులిమి, ఆ తర్వాత ఈయనే క్షమాపణలు చెప్పి నిన్న మళ్ళా ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి మతం గురించి ప్రస్తావన చేస్తూ చేయడం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారా, చంద్రబాబు నాయుడు గారా, పవన్ కళ్యాణ్ గారా వ్యక్తులు అన్నటువంటి చర్చ కానే కాదు. ఇక్కడ ఒక చట్టసభల్లో రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాజ్యాంగ నిబంధనలకు లోబడి ఉంటామని చెప్పి లోపలకు ప్రవేశించినటువంటి మీరందరూ కూడా రాజ్యాంగ నిబంధనలను తొంగలో దుక్కి దానికి చెల్లుచీటి రాసి పూర్తి విరుద్ధమైనటువంటి పద్ధతిలో ప్రవర్తిస్తే వీళ్ళు మంత్రులుగా కొనసాగడానికి అర్హులా? వాస్తవంగా అయితే వీళ్ళని తొలగించాలా, ఏమాత్రం సందేహం లేదు. చట్టసభలలో ఒక సభ్యుడిని కులము ఆధారంగా నువ్వు పలానా కులం కాబట్టి ఇట్లా ప్రవర్తిస్తున్నావు, పలానా మతానం కాబట్టి ఇలా ప్రవర్తిస్తున్నావు, పలానా ప్రాంతం కాబట్టి ఇట్లా ప్రవర్తిస్తున్నావు, పలానా భాష కాబట్టి నువ్వు ఇట్లా ప్రవర్తిస్తున్నావు అని మాట్లాడడానికి వీలే లేదు మన రాజ్యాంగంలో ఉన్నటువంటి స్ఫూర్తి ప్రకారం లేదా మన సభలో ఉన్నటువంటి నిబంధనల ఆధారంగా చూసుకున్నా సరే. కానీ వాటన్నిటినీ పక్కన పెట్టి చైర్మన్తో ప్రవర్తించినటువంటి తీరు లేదా
సభ్యుల గురించి ప్రవర్తించినటువంటి తీరు పదే పదే అంటే ఇలా ఉద్దేశం ఏంది? ఈ రోజు మేము కూడా మొదటి నుంచి మాట్లాడుతూనే ఉన్నాము. లడ్డూలో కల్తీ జరిగిందనేది వాస్తవం కదా, అంటే మాత్రం సందేహం లేదు. సరే, కల్తీ జరిగింది. కల్తీ జరిగినటువంటి సిట్ ఒక నివేదిక ఇచ్చింది. ఆ నివేదికను నువ్వు శాసన సభ ముందు ఎందుకు పెట్టవు? శాసన మండలి ముందు ఎందుకు పెట్టవు? పెట్టి చర్చ చేయండి. దాంట్లో ఏమేమి వ్యాఖ్యానాలు చేశారు, ఏమేమి అంటే ప్రాబ్లం అక్కడే కదండి, ప్రాబ్లం అక్కడే కదా వస్తూ ఉంది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తీసిన శాంపుల్స్లో అవన్నీ బయటపడినాయి. అంటే వీళ్ళు బాధ్యత వహించాలి కదా, అది ఇబ్బంది అవుతుంది. ఇంకోటి టీటీడీ చైర్మన్ మీద వచ్చినటువంటి సమస్య. టీటీడీ చైర్మన్ మీద మరి సమర్థిస్తున్నారా వ్యతిరేకిస్తున్నారో తెలియని పరిస్థితి. ఈ రెంటి మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు నేను సూటిగానే చెప్తున్నాను సార్, ఈ విషయాలన్నిటిలో నేరుగా ఈ ప్రభుత్వం దొంగ వ్యవహారం చేస్తుంది తప్ప సూటిగా వ్యవహరించడం లేదు. ఇప్పుడు చైర్మన్ గారు ప్రవర్తన లేకపోతే ఆ వ్యక్తిగత విషయాలన్నిటికంటే కూడా నేను సూటిగా చెప్పదలుచుకున్నది ఏమంటే లడ్డు ఆధారంగా జరిగినటువంటి చర్చల్లో కల్తీ జరిగిందనేది చర్చ జరుగుతుంది. కల్తీ ఎప్పటి నుంచి జరిగిందని సిట్లో నివేదికలో ఉంది కదా. ఈ రోజు ఏదో జరగడం కాదు, మొదటి నుంచి ఈ కల్తీ జరుగుతూ ఉంది. 650 రూపాయల విలువ చేసే రోజుల్లో 328 రూపాయలకే తెలుగుదేశం హయాంలో ఎట్లా సప్లై చేశారనేది ఒక ప్రశ్న ఉంది. ఆ తర్వాత వైసీపీ హయాంలో రేట్ ఎక్కువ ఉంటే తక్కువకి ఎట్లా సప్లై చేశారని చర్చ ఉంది. ఇట్లాంటి వాటి అన్నింటినీ ప్రభుత్వాలకు అతీతంగా, వ్యక్తులకు అతీతంగా చర్చ చేయాలి కదా. కల్తీ నిజంగా జరుగుతుందన్నప్పుడు దాన్ని నియంత్రణ ఈ 2 ఏళ్లలో కొండ మీద ఏమన్నా ల్యాబుల్లో అధునాతనమైనటువంటి మార్పులు ఏమన్నా వచ్చేసినాయా? కొత్త ల్యాబ్ ఏమన్నా ఉందా? మళ్ళీ పాత పద్ధతిలోనే జరుగుతూ ఉంది. పాత పద్ధతిలో 2 ఏళ్లుగా నువ్వు జరుపుతూ ఈరోజు మళ్ళీ ఏదో కొత్త వ్యవహారం అంతా చర్చ చేస్తే ఏం అర్థం ఉంటుంది? ఈరోజు సిట్టు కొన్ని సంస్కరణలను చెప్పింది, వాటి గురించి చర్చ ఉందా? ఆ నివేదిక ఈరోజు దాకా బయట పెట్టాల. ఇప్పుడు ఆ సిట్టు నివేదిక 400 పేజీలతో బయటకు వచ్చింది, 215 పేజీలతో బయటకు వచ్చింది. 16 పేజీల నివేదిక ఒకటి ఇచ్చారు, ఏమేమి సంస్కరణలు టీటీడీలో తీసుకొని రావాలని. దాని మీద కూడా చర్చ చేయాల్సింది. ఈ నివేదిక కాపీలన్నీ శాసన మండలి ముందు, శాసనసభ ముందు పెట్టి దీంట్లో ఏమేమి మార్పులు తీసుకొని రావాలి, ఎట్లా దాన్ని స్ట్రెంథన్ చేయాలని చర్చిస్తే ఈయనను విశ్వసించవచ్చు. అది పోయేసి నువ్వు తప్పు చేశావంటే మీరు అని చెప్పే పద్ధతిలో చర్చలు చేసుకుంటూ సాగదీస్తూ మళ్ళా ఇంకొక ఏకసభ్య కమిషన్. ఆ ఏకసభ్య కమిషన్ లో ఎవడైనా ఒక జడ్జిని ఇప్పుడు సిట్టింగ్ జడ్జితో జరిపేది తప్పులన్నింటిని కూడా తేల్చమని చెప్పి మేము మొదటి నుంచి కూడా చెప్తూనే ఉన్నాం. అట్లాంటివేమీ లేదు, ఇవేమి మాట్లాడరు, ఇవి చర్చ చేయరు. రోజు మతం పేరుతో, కులం పేరుతో రాష్ట్రాన్ని మత రాజకీయాలతో భ్రష్టు పట్టించాలని, లేదా ఇదొక తీవ్రమైనటువంటి సమస్యగా మార్చేసి మత గుండంగా మార్చాలి, అగ్నిగుండంగా మార్చాలనేటువంటి మత జ్వాలలతో ప్రయత్నం చేస్తూ ఉంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళు చేస్తే ఏదో అర్థం చేసుకోవచ్చు, వాళ్ళకి అదే పని అని చెప్పి ఈ రోజు లౌకికవాద పార్టీ అని చెప్పుకునే తెలుగుదేశం పార్టీ అన్ని విడిచిపోయి విలువలకి అదే వలువలు ఊడదీసినట్టుగా చెప్పుకుంటాం చూడండి. ఆ రకంగా ఈరోజు బరి తెగించి తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడడం ఎట్లా సమంజసం? అది ఏ రకంగా సమర్థించుకుంటారు మీరు? ఇది ఏమాత్రం సరైనటువంటిది కాదు. పూర్తిగా ప్రజల ముందు దోషిగా నిలబడినటువంటి పద్ధతిలో ఈ వ్యవహార శైలి ఉంది, సమంజసం కాదనేది నా నిశ్చితాభిప్రాయం. రైట్. పుణ్యశీల్ గారు చెప్పండి, టీటీడీ చైర్మన్ విషయంలో కానీ, మళ్ళీ నిన్న జగన్ గారిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కానీ, వీటన్నిటి మీద లడ్డూలో వాళ్ళ పాత్ర బయటపడిందనే కంగారుతోటి చేస్తున్నారా, లేదా నిజంగానే ఆయన రామనారాయణ రెడ్డి గారు పవిత్రతను దెబ్బతీసే కుట్ర? అసలు స్వామివారి నిజంగా భక్తులకి, స్వామివారికి నమ్మేవాళ్ళు ఎవరికైనా ఆయన పవిత్రతను దెబ్బతీసే కుట్ర చేయగలిగే పరిస్థితి ఉంటుందా? ఆయన పవర్ ఆఫ్ గాడ్ తగ్గిస్తానికి కుట్ర జరిగిందని చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు చెబుతున్నారు కదా మొన్న ఆ రోజున. నిజంగా పవర్ ఆఫ్ గాడ్ తగ్గించే పరిస్థితి ఎక్కడైనా ఉంటుందా? నిజంగా ఇటువంటి అన్ని విశ్వాసాల కింద వస్తాయా? మరి టీటీడీ చైర్మన్కి అట్లా చేయటం వల్ల పవర్ ఆఫ్ గాడ్ తగ్గదా? సార్, వీళ్ళు చేస్తే అసలు భగవంతుడికి పవర్ ఆఫ్ గాడ్ తగ్గించడం ఏంటి సార్? అసలు అదేం మాట సార్, నాకు అర్థం కాదు. ఆయన అన్నారు కదా, అసలు గాడ్ అంటేనే ఒక అద్భుతమైనటువంటి, అనంతమైనటువంటి శక్తి, ఈ యొక్క సర్వ సృష్టిని కూడా కంట్రోల్ చేస్తున్నటువంటి శక్తి. ఆ శక్తిని తగ్గించటం ఏంటి? ఆఫ్టర్ ఆల్ మనం మనుషులం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తన రాజకీయ లబ్ధి కోసం ఏదైనా చెప్తాడు సార్, అందులో ఇదొక మచ్చు తునక. ఇంకా నిజంగా సార్ సిగ్గు లేకుండా బిఆర్ నాయుడు భగవద్గీతను అవమానిస్తూ మాట్లాడినటువంటి మాటలకి
అతని మీద వచ్చినటువంటి ఆ రాసలీల వీడియోలు దాని గురించి కూడా మనకి ఆ జుగుప్సాకరమైనటువంటి విషయం మీద కన్నా కూడా అసలు భగవద్గీతను వేలెత్తి చూపినటువంటి సందర్భం రావడంతోనే అంత ఒళ్ళు కొవ్వుతో మాట్లాడినటువంటి వ్యక్తిని వెంటనే బర్తరఫ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉందా లేదా, టెర్మినేట్ చెయ్యాలా వద్దా? అసలు హిందూ మనోభావాలు దెబ్బతినేటటువంటి విధంగా ఎవరు ప్రవర్తిస్తున్నారు? డిప్యూటీ సీఎం గారు సార్, మరి ఆయన ఎలక్షన్ ముందు ఏం మాట్లాడాడో, ఎలక్షన్ తర్వాత ఏం మాట్లాడాడో కేవలం ఒక్క నిమిషం సార్, ఒక్కసారి ఇది వినండి సార్. అదే సార్ ఎస్ సార్. అయితే సార్ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఇదే గౌరవ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరి రాజ్యాంగ పేటికలో పలానా ఆర్టికల్ ద్వారా మరి ఏ రాజకీయ పార్టీ అయినా ఏ ప్రభుత్వం అయినా సరే సెక్యులరిజంగా ఉండాలి తప్ప ఏ మతాన్ని కూడా వేలెత్తి చూపించే పరిస్థితి అయితే ఉండకూడదు, మా మతాలు కానీ అదేంటి దైవం అనే మాట మరి ప్రభుత్వానికి సంబంధం లేదు అన్నట్లుగా ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి ఈ వ్యక్తులు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా టార్గెట్ చేస్తున్నారు సార్? అసలు ఒక మాజీ ముఖ్యమంత్రి అన్నటువంటి గౌరవం లేకుండా, అలాగే మోషన్ రాజ్ గారు ఒక చైర్మన్, అందులోనూ దళితుడు, మరి ఆ సామాజిక వర్గంలో ఆ వ్యక్తి ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో కూర్చుంటే మంత్రి అచ్చెన్నాయుడు ఎంత సంస్కారహీనతగా మరి ఒళ్ళు కొవ్వు పట్టి మాట్లాడినటువంటి మాటలుగా వీటిని భావించద్దా సార్? ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు? వీళ్ళకి అధికారం ఇచ్చి అసెంబ్లీలో కూర్చోపెడితే భగవంతుని ప్రతిష్టను దిగజార్చటమే కాకుండా వీళ్ళిష్ట రాజ్యంగా మనుషుల్ని, మతాల్ని, కులాల్ని అడ్డం పెట్టుకుని రాజకీయం మాట్లాడుతున్నారంటే ఏం దౌర్భాగ్యం పట్టింది ఈ రాష్ట్రానికి అని చెప్పని ప్రతి ఒక్కళ్ళు ఫీల్ అవుతా ఉన్నారు సార్. ఇది ఎంత మటుకు న్యాయమైనటువంటి విషయం సార్? లడ్డూ కల్తీ నిజంగా సార్ ఎన్నిసార్లు మాట్లాడుకున్నా అసలు కల్తీ అనే మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాక్సెప్ట్ చేయరు సార్. ఎందుకంటే శాంపిల్స్ తీసింది వాళ్ళ టైంలో, శాంపిల్స్లో తేడా వచ్చింది అని సిట్ రిపోర్ట్ ఇచ్చింది వాళ్ళ టైంలో. ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు దీనికి కారణమవుతారు? మేమెందుకు ఈ యొక్క మాటని మేమెందుకు అగ్రీ అవ్వాలి? భగవంతుడు ప్రతిష్టను ఆల్రెడీ కూటమి దిగజారు చేస్తుంటే ఆ పాపం మేమెందుకు అంటించుకోవాలని చెప్పని మేము అడుగుతా ఉన్నాం సార్. జగన్మోహన్ రెడ్డి గారు తన టైంలో ఆయన మీద మతముద్ర వేసిన ఎన్నో మార్లు చెప్పారు, 4 గోడల మధ్య నేను బైబిల్ చదువుకుంటాను కానీ బయటకు వస్తే నేను ఒక హిందూని, ఒక ముస్లింని, ఒక క్రిస్టియన్ని, అన్ని మతాల్ని నేను గౌరవిస్తాను. ఎస్, ప్రతి ఒక్క పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి స్థానంలో ఉండేటటువంటి వ్యక్తులు ఎవరైనా అదే చెప్పాలి, అదే ఫాలో అవ్వాలి సార్. ఒక నిమిషం సార్, అదే ఫాలో అవ్వాలి. కానీ వీళ్ళు వేసినటువంటి ఈ అబద్ధాలన్నీ కప్పిపుచ్చుకునేటటువంటి ప్రయత్నంలో ఏం చెయ్యాలో తెలియక రోజుకొక రకంగా దిగజారుడు రాజకీయాలతో దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారు సార్. రైట్, ఓకే. బండి పుణ్యశీల గారు అలాగే మురళి గారు పలువురు మాట్లాడారు. అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.